అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. చూడండి నాన్న, మా పెద్ద పాప నిన్న అల్లుడు గారు వచ్చారు. వచ్చేటప్పుడు బట్టలు పంపించింది, చూసుకుందామని చెప్పేసి ఈరోజు నేను కవర్లో నుంచి బయటికి తీసి సర్దుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్దామని అనుకుంటున్నాను. చెప్పనా, వింటారా నాన్న? ఇది ఏ కవి రాసిన కథ కాదు, ఏ లాయరు, ఏ ప్రొఫెసర్ రాసిన కథ కాదు నాన్న. రియల్గా దేవుడు రాసిన నుదిటి రాత కథ మీకు ఈరోజు నేను చెప్పాలని మీ ముందుకు వచ్చాను. చూడండి నాన్న, ఏడుగురు అన్నల మీద ఒక చెల్లి. ఆ చెల్లెల్ని ఎంతో గారాబ పట్టిగా పెంచారు ఆ అన్న తమ్ముళ్ళు, అమ్మా నాన్నలు. చక్కగా చదువుకుంటూ అలా పెద్దదయ్యింది. ఏడుగురు అన్నల మీద ఒక్కగాను ఒక చెల్లి. పూర్వీకులు ఆపరేషన్లు చేయించుకోవటం అలాంటివి వాళ్ళకి ఏం తెలియదు నాన్న. ఎంతమంది పిల్లలైనా అలా పుట్టించేవాళ్ళు ఆ రోజుల్లో. పోతే ఏడుగురు అన్నల మీద ఒక చెల్లి కదా, గారాల పట్టిగా పెంచారు. హ్యాపీగా పెరిగిపోతుంది, హ్యాపీగా జరిగిపోతుంది వాళ్ళ ఫ్యామిలీ. అలా 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 పెరిగి పెద్దదైంది. అంతగా చదువు అబ్బలేదు, కానీ ఇంటి పట్టున ఇంట్లో పనులన్నీ నేర్చుకుంది. పేదరికం, అందుట్లో ఇంతమంది పిల్లల్ని పెంచటం, చదువు అంటే చదువుకు యాలివి తెలియని రోజులు ఆ రోజులు. అలానే ఒక టయాన్న పిల్లకు మ్యారేజ్ చేయాలని చెప్పేసి పెద్దవాళ్ళ మనసులో మిగిలింది. పిల్లకు చదువు లేదు, మనకు మంచి ఫ్యామిలీని తీసుకొచ్చి చేయటానికి అంతగానో మన దగ్గర స్తోమత లేదు. ఏం చేద్దాము అని చెప్పేసి ఏదో కారు డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళ కాపురం హ్యాపీగా సజావుగా సాగిపోతుంది. తన పేరు చెప్పలేదు కదా, తన పేరు నీహా, తన భర్త పేరు నాగేశ్వరరావు. నీహా నాగేశ్వరరావు హ్యాపీగా జరిగిపోతుంది వాళ్ళ ఫ్యామిలీ. దాని తర్వాత ఏమైంది, ప్రెగ్నెన్సీ అని చెప్పి తెలిసింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ప్రెగ్నెన్సీనా, చాలా హ్యాపీగా ఉంది నీహా, జాగ్రత్తగా ఉండు నువ్వు అని చెప్పేసి హ్యాపీగా చూసుకుంటున్నాడు. డ్రైవర్ అయితే ప్రేమగా ఆప్యాయతగా అన్నీ తీసుకొచ్చి పెట్టుకొని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ప్రెగ్నెన్సీ టైం, ఇక డెలివరీ టైం దగ్గర పడిపోయింది. 12 మగబిడ్డని కన్నది నీహా. బాబు పుట్టాడు. మనకేం పర్వాలేదు, నువ్వేం దిగులు పడకు, నేను కార్ డ్రైవర్నని నువ్వేం ఫీల్ అవ్వద్దు, అందరికన్నా నేను నీకు బాగానే చూసుకుంటాను అని చెప్పేసి ధైర్యం చెప్పాడు. నీహమ్మ, నేను అన్నానా అండి, అలా అనొద్దు, కారు డ్రైవరు ఇలా అని చెప్పి ఎప్పుడు అనొద్దు. కార్ డ్రైవర్లు అయితే పెళ్ళాం బిడ్డల్ని బాగా చూసుకోరా అని చెప్పేసి నీహమ్మ అన్నది. ఇక దాని తర్వాత ఒక్కడే బాబు కదా, చాలా హ్యాపీగా చూసుకుంటున్నారు. మళ్ళీ ప్రెగ్నెన్సీ, చిన్న పిల్లోడు, మళ్ళీ ప్రెగ్నెన్సీ. ఏం చేద్దాము, ఏం పర్వాలేదులే, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, ఇంకా మళ్ళీ మరొకసారి పాప పుడితే అప్పుడు మనం కుటుంబ నియంత్రణ చేయించుకుందాము అన్నారు నాగేశ్వరరావు గారు. అలానేనండి అన్నది నీహా. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, డెలివరీ టైం వచ్చింది, మళ్ళీ బాబు. అయ్యో, మనం పాప పుట్టిద్ది అనుకున్నాం కదండి, బాబు పుట్టాడు, పోనీలే నీహా, ఏమైంది, ఇంకో దానికి ఉంచుకుందామే, నాకు పాప కావాలి అన్నాడు పసిపిల్లోడిలాగా నాగేశ్వరరావు. అలానేనండి, మీరు ఏది చెబితే అలానే నేను వింటాను, నో ప్రాబ్లం అన్నది నీహమ్మ. ఆ తర్వాత మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ. అప్పటికే వీళ్ళ సంపాదన ఒక్కళ్ళు తీసుకురావాలి, 3 తినాలి. మళ్ళీ ప్రెగ్నెన్సీ. అయ్యో, ఎలా జరిగిద్దో ఏమో, ఇద్దరం ఏదో చెరొక పని చేసుకుంటే అదొక విధిలా ఉంటుంది, ఒక్కడు సంపాదించాలి, మనం 3 తినాలి. అలా అనుకుని సరే ఆపరేషన్ చేయించుకున్నామా, లేదు నాకు పాపే కావాలంటున్నారు, ఆయన మాట ఎందుకు కాదనాలి అని చెప్పేసి నేను ఉంచుకున్నాను, నేనేం చేయాలి దేవుడా అనుకొని మనసులో తెలుసుకొని మెదలకుండా ఊరుకుంది నీహమ్మ. దాని తర్వాత
దాని తర్వాత 3వ ప్రెగ్నెన్సీకి కూడా బాబే పుట్టాడు. ఇక మనకు ఆడపిల్లలు పుట్టరు, వద్దు, కుటుంబ నియంత్రణ చేయించుకుందాము, నేను చెప్పినట్టు వినండి, మీరొక్కరి సంపాదన మీద మనం లాక్కరాలేము, అర్థం చేసుకోండి అని చెప్పేసి బతిమాలింది. సరే పోనీ, ఆడమనిషి చెబుతుంది వినాలి కదా అని చెప్పేసి ఆపరేషన్కి ఇష్టపడ్డాడు నాగేశ్వరరావు. ఆపరేషన్ చేయించుకుంది నీహమ్మ. ఇక ఆ తర్వాత ఇంట్లో ఒకళ్ళు తీసుకురావటం, నలుగురు తినటం అయింది. అంటే చిన్నపిల్లడు, పసిబిడ్డ, 2 పిల్లలు, చిన్నపిల్లలు, బాలింతరాలు, ఎలా జరిగిద్ది? వెనకటి రోజుల్లో సంపాదనలు చాలా తక్కువ నాన్న. ఒకరోజు నాగేశ్వరరావు గారు బండికి వెళ్ళారు. అంటే కారుకి, తన డ్యూటీకి తను వెళ్ళారు. పిల్లలు 2 వీధిలో ఆడుకుంటున్నారు. పసివాడు ఉయ్యాలలో ఉన్నాడు. అమ్మా అమ్మా, భలే ఆకలేస్తుందమ్మా. అవునర్రా, ఆకలేస్తుందా నాన్న? నాన్నగారు రైస్ తీసుకురావటానికి వెళ్ళారు నాన్న, రానియండి. వచ్చేదాకా మీరేం చేస్తారంటే, కుండలో మంచినీళ్ళు ఉన్నాయి, చల్లగా ఉన్నాయి నాన్న, అవి ఒక్కొక్క గ్లాస్ తాగండి, ఆకలి తీరిపోయిద్ది, మీరు మంచి పిల్లలు కదా అని చెప్పి అలా ఓదార్చి చెప్పింది. అలానేనమ్మా అని చెప్పేసి చెరొక గ్లాసు నీళ్లు తాగారు. ఇక ఆ తర్వాత పిల్లలు ఆడుకోవటానికి వెళ్ళారు. పిల్లలు ఆడుకోవటానికి వెళ్ళిన తర్వాత ఉయ్యాల్లోని బాబు లేచి ఏడుస్తున్నాడు ఆకలికి. అయ్యో, అబ్బాయి లేచి ఏడుస్తున్నాడు కదా, తీసుకొని పాలన్నా ఇద్దాము అని చెప్పేసి, సన్ను పాలు ఇద్దానికి అని చెప్పేసి నీహమ్మ సన్ను పాలు ఇస్తుంది. పాలు రావటంలా, బాబు ఏడుస్తున్నాడు. అప్పటికే 2 రోజులు అన్నం తిని పాలు ఎక్కడి నుంచి వస్తే తల్లికి, పాలు రావటంలా. బిడ్డ ఏడుస్తున్నాడు. ఏం చేయాలి, నేనేం చేయాలి దేవుడా అని అటు ఇటు చూసేటప్పటికి ఒక బాటిల్ కనిపించింది. నీహాకి మధ్యలోనే ఒక ఆలోచన వచ్చింది. నేను ఈ బాటిల్లో బాబుకి నీళ్లు పట్టిస్తామని చెప్పేసి బాబుకి మళ్ళీ ఉయ్యాలు వేసి బయటికి వెళ్ళి కిరాణా షాప్కి, ఏమండి పాల పీక ఒకటి ఇవ్వండి, మా వారు వస్తారు, వచ్చిన తర్వాత మీ డబ్బులు తెచ్చిస్తాను. దానికేం భాగ్యం లేమ్మా, తీసుకెళ్ళు నీహమ్మ అని చెప్పేసి ఒక పీకర్ని ఇచ్చారు. తొందరగా ఇంటికి వచ్చి బాటిల్లో నీళ్లు పోసి ఆ బాటిల్కి పాల పీకను పెట్టి బాబుకి నోటికి కనిపించింది. ఆకలి మీద బాబు నీళ్లు మొత్తం తాగేశాడు. సెంటర్కి వెళ్ళి ఒక 5 రూపాయలు అరటిపళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పిల్లల్ని, అరే రాము, శ్యాము, రాండిరా, నాన్నగారు వచ్చారు అని చెప్పేసి కేకయంగానే పిల్లలు వీధిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. నాన్న దగ్గర కూర్చొని, మీరు ఒక అరటిపండు, రాముడు ఒక అరటిపండు, డాడీ ఒక అరటిపండు తీసుకొని తినండి అని చెప్పేసి 3కి 3 అరటిపళ్ళు ఇచ్చి ఉయ్యాలకెళ్ళి చూసింది నీహమ్మ. ఈ వంట చేసేటప్పటికి కొంచెం లేట్ అయ్యిద్ది, నా బిడ్డకు ఒక అరటిపండు ఒలిసి పెడదాము. అరటిపండు ఒలిసి పెట్టేటప్పటికి అది నమిలి పిల్లోడు తినేటప్పటికి లేట్ అయ్యిద్ది. మళ్ళీ పిల్లలు భోజనం అడుగుతారు. ఏం చేయనబ్బా? ఏమండి, ఒక మాట చెప్పనా? చెప్పు నీహా. పిల్లోడికి ఈ అరటిపండు తీసుకొని స్పూన్తో ఇలా తీసి కొంచెం నోటికి అందించండి, తనే లాక్కొని తింటాడు. నేను పోయి వంట చేస్తానండి. దానిదేముంది, నేను తినిపిస్తాను, నువ్వు వెళ్ళి వంట చేయపు అని చెప్పేసి నాగేశ్వరరావు గారు అన్నారు. ఇంకా నీహమ్మ వెళ్ళి వంట చేయటం మొదలుపెట్టింది. నాగేశ్వరరావు గారు పిల్లల్ని అలా తినిపించుకుంటున్నాడు. అలాంటి పేదరికాన్ని లాక్కొస్తున్నారు నీహమ్మ, నాగేశ్వరరావు గారు. పిల్లలు అంతకంతకై కొంచెం ఎదిగారు. స్కూళ్ళకి వెళ్ళే టైం వచ్చేసింది పిల్లలకి. నాన్న, ఇక పిల్లోడు కొంచెం ఉయ్యాల్లో నుంచి బయట అంటే కాస్త వయసు 2-3 సంవత్సరాలు అయ్యింది. ఇంకా పిల్లోడికి పాలిచ్చే పని లేదు, ఇంకా పిల్లోడిని ఇది చేసే పని లేదు. నేను కూడా పనికి వెళ్తానండి, ఏదో పనికి, కూలి పనికి వెళ్తే ఇద్దరం సంపాదించుకుంటే పిల్లలు కడుపు నిండా అన్నం పెట్టుకోవచ్చు. లేదులే, ఎందుకులే, నేను తెస్తున్నాను కదా అలా అంటారేమండి? తినక పిల్లల్ని పస్తులు పెట్టుకుంటూ మేము ఎటు కష్టపడుతున్నామో చదువులు లేకుండా, మన బిడ్డలన్నా చదివించుకుందామండి. నేను పనికి వెళ్తానండి. సరే, నీ ఇష్టం, నీ మాటకు నేను ఎందుకు కాదంటాను అన్నాడు నాగేశ్వరరావు గారు. ఇక శ్యామలమ్మ కూడా పనికి వెళ్ళటం మొదలుపెట్టింది.
చన్నీళ్ళకి ఎన్నీళ్ళు అన్నట్టు పస్తులు ఉండే పని లేకుండా హ్యాపీగా వాళ్ళ కాపురం సజావుగా సాగిపోతుంది. 3 పిల్లలు చిన్నగా స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టేశారు. అలా రాముడికి బాగా చదువు అబ్బుతుంది, బాగా చదువుకుంటున్నాడు. తర్వాత శ్యాము అనే బాబు కూడా పర్వాలేదు, బాగానే చదువుతున్నాడు. రవి కూడా స్కూల్కి వెళ్తున్నాడు. అలానే స్కూల్లోకి వెళ్తున్నారు. పోతే రాముడికి చదువు అంటే చాలా ఇష్టంగా చదువుతున్నాడు. శ్యామ్ వచ్చేసి 7th క్లాస్ ఫెయిల్. శ్యామ్ 7th క్లాస్ ఫెయిల్. ఏంటి నాన్న, ఎంత కష్టపడి చదివిస్తున్నాంరా, మీకు అర్థం చేసుకోండిరా. చూడు, ఇలా ఫెయిల్ అయ్యావని చూస్తే డాడీ నన్ను ఎంతగానో అరుస్తారు. నీ గారాబంతోనే పిల్లలు ఇలా చెడిపోతున్నారని చెప్పేసి. అమ్మా, నేను ఫెయిల్ అవ్వాలని ఫెయిల్ అవ్వలేదమ్మా. కాకపోతే నాకు మైండ్కి చదువు అవ్వటం లేదమ్మా. నేను ఏదైనా ఎలక్ట్రీషియన్ పని నేర్చుకుంటానమ్మా. శ్యాము, చూడు, ఇప్పుడు దాకా మేము కష్టపడుతుంది చాలు నాన్న. అలా అని నువ్వు కూడా చేతి పనికి వెళ్తానని చెప్పి అనొద్దు. చదువుకోండి, ఎంతైనా కష్టపడి మిమ్మల్ని చదివిస్తాము, అలా అనొద్దు నాన్న అని చెప్పేసి కోపం వచ్చిన కోపాన్ని దిగమింగుకొని శ్యామలమ్మ మళ్ళీ బిడ్డకు సర్ది చెప్పాలి అని చెప్పేసి అలా ఓదార్చింది. లేదమ్మా, మేము చెబితే డాడీ వింటారు. ప్లీజ్ అమ్మా, నాకు చదువు అవ్వటం లేదమ్మా. చాలా కష్టపడుతున్నాను, కానీ నా మైండ్లో ఉండటం లేదమ్మా అని శ్యాము తల్లితో చెప్పాడు. తల్లి ఏం చేయాలో పానిపోలా. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు సాయంకాలానికి వచ్చారు. వస్తే, రండి కూర్చోండి, ఇవి మంచినీళ్ళు తాగండి, డ్యూటీకి వెళ్ళి వచ్చారు కదా, ఎలా ఉంది డ్యూటీ? పర్వాలేదు, బాగానే ఉంది. స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. అలానే నీహా అని నాగేశ్వరరావు గారు వెళ్ళి స్నానానికి వెళ్ళి వచ్చారు. భోజనం వడ్డిస్తుంది. ఏమండి ఏంటి నీహా, పిల్లలు పడుకున్నారా ఏంటి? ఏదో చెప్పాలనుకుంటున్నావు, సంకోచిస్తున్నావు, భయపడుకు, చెప్పే. ఏం లేదండి, మన 2వ వాడు ఫెయిల్ అయ్యాడు. అవునా? వాడికి ఎన్నిసార్లు చెప్పాను నేను, బాగా చదువుకోరా, ఎంత కష్టపడి చదివిస్తున్నామని. వాడికి ఏం తెలియటం లేదే. అలా అనొద్దండి. ఏంటంటే పసిపిల్లలు కదా, నాకు చదువు అవ్వటం లేదమ్మా, నేను పని నేర్చుకుంటానంటున్నాడండి. ఏం పని అంటే వాడి మొహం నేర్చుకునేది? మేము పనులు చేసి అల్లాడుతున్నాము. మన బిడ్డల్ని బాగా చదివిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము కదా నీహా. నువ్వు కూడా అలా మాట్లాడతావేంది? అలా అని కాదండి, వాడికి నాకు చదువు అవ్వటం లేదంటున్నాడు. ఒత్తిడి చేస్తే పసిబిడ్డ ఏమవుతాడో ఏమోనని భయం వేస్తుంది. సరేనండి, ఫోన్ చేయండి, ఎక్కడన్నా మంచి ఎలక్ట్రానిక్ షాప్లో మాట్లాడండి. నువ్వు కూడా పిచ్చిదాని అయిపోయావే వాళ్ళ మాటలిని. నేను చెబితే మీరు వింటారా అనేసి నాగేశ్వరరావు గారు అన్నారు. దాని తర్వాత రాముడు మంచి చదువులో బాగా చదువుకుంటున్నాడు. రాముడు శ్యాము ఇలానే ఏదో పనికి వెళ్తున్నాడు, ఎలక్ట్రీషియన్ పనికి. చిన్నవాడు రవి కూడా అలానే చదువుకుంటున్నాడు. ఇలానే ఇంకా గొప్పగా సాగిపోతుంది వాళ్ళ కాపురం, సజావుగా సాగిపోతుంది. 3 చేతుల సంపాదన ఉంది, కాస్త అనుకూలంగా ఉంది సంపాదన. ఇక పావలా బేడా కూడబెట్టి దానికి ఒక ఇల్లు కొనుక్కుందామండి మనం అని చెప్పేసి ఒక ఇల్లు కొన్నారు. ఇల్లు కొన్న తర్వాత పెద్ద బాబుకి మ్యారేజ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అలానే పెద్ద బాబుకు మ్యారేజ్ చేద్దాము. పెద్దవాడు అంతా ఇంత అయ్యి వాడు ఒక జాబ్ చేసుకునేవాడు ఎవరికి పెళ్లి విషయం ఏం ఎత్తొద్దు, మీరు ఇప్పుడే పెళ్ళి అంటారేంటి అని చెప్పేసి శ్యామలమ్మ నీహా మ్యారేజ్కి ఒప్పుకోలా. ఇప్పుడే మ్యారేజ్ అండి, ఇప్పుడే కదా వాడికి చదువైపోయి జాబ్ చేసుకుంటున్నాడు, చదువుకోనియండి, ఎందుకు పెళ్ళి అని చెప్పి ఇచ్చేస్తారు అని చెప్పేసి నీహా అలా మాట్లాడింది. అలా కాదే, మనకు ఆడపిల్లలు లేరు, వాడికి మ్యారేజ్ అయితే ఒక ఆడపిల్ల పుడితే ఆ ముచ్చట కూడా తీరిద్ది అని నేను అలా ఆలోచించాను. ఏం ఆలోచనలో కొంచెం ఓపిక పట్టండి, చేద్దాంలే. మొన్ననే కదా ఇల్లు కొనుక్కున్నాము, కాస్త అవి అప్పులు ఉన్నాయి, కాస్త తీర్చుకొని వినంగా అప్పుడు చేసుకుందాము, హడావుడి పెట్టకండి అని చెప్పేసి అంది. అలానే నీహా నీ ఇష్టం అమ్మ
అన్నారు. ఈ లోపల శ్యాము నిద్రలేసి, మమ్మీ తొందరగా నాకు టిఫిన్ రెడీ చేయండి, నాకు పని ఉంది, మా ఓనరు తొందరగా రమ్మని నాకు రాత్రే చెప్పాడు అని శ్యాము అన్నాడు. అలానేరా, నువ్వు వచ్చేప్పటికి నేను దోశలు వేసిస్తాను, ఈ లోపల మీ నాన్నకే ఇస్తాను, టిఫిన్ చేస్తారు అని చెప్పేసి నేహమ్మ అన్నది. ఆ తర్వాత శ్యాము వచ్చాడు. తిను నాన్న, టిఫిన్ తిను అని చెప్పేసి 2 దోశలు వేసింది. మళ్ళీ ఇంకో దోశ అయిపోయింది. వద్దమ్మా, అలా తినకూడదు, ఏం కాదులేరా, చేసేది కష్టం, తినకుండా ఉంటే ఎలా నాన్న, బాగా తింటేనే కదా కష్టపడగలవు అని చెప్పేసి మరొక దోశ వేసింది. సరే అమ్మా అని చెప్పేసి తిని, నేను వెళ్తున్నానమ్మా అన్నాడు. అలా అనకూడదు నాన్న, వెళ్తున్నాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి అని చెప్పి అన్నాడు. అలానే వెళ్ళమ్మా, నీ చాగస్తం అని చెప్పేసి శ్యాము బయటికి వెళ్ళాడు. ఈ తర్వాత రవి వచ్చి, అమ్మా నాకు టిఫిన్ అయ్యి, నేను కూడా కాలేజీకి వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. సరే నాన్న రా, నీకు కూడా దోశలు వేస్తాను అని చెప్పేసి తను కూడా టిఫిన్ వేసి సాగనంపింది నేహ తల్లి. ఇక టైము మధ్యాహ్నం భోజనం టైం అయింది, 12 అయ్యింది. నేహ పిల్లలు భోజనానికి వస్తారని చెప్పేసి తొందరగా వంట చేస్తుంది. ఈ లోపల నాగేశ్వరరావు కూడా భోజనానికి వచ్చేసారు. ఫోన్ రింగ్ మోగుతుంది. ఫోన్ రింగ్ అవుతుందండి, కాస్త ఫోన్ తీయండి, నేను వంట చేసుకుంటున్నాను. అలానే నేహా అని చెప్పేసి ఫోన్ తీశారు నాగేశ్వరరావు గారు. ఫోన్ తీసిన తర్వాత, హలో అంకుల్ గారా? అవునయ్యా, నేనే అంకుల్ని. అంకుల్ గారా? అవునరా, నేనే అంకుల్ని. నేను శ్యాము వాళ్ళ ఫ్రెండ్ని. ఏదో శ్యాము వాళ్ళ ఫ్రెండే లేరా, చెప్పురా, ఏంటి? ఉదయం వచ్చాడు కదా శ్యాము పనికి. అవును వచ్చాడు. మరే ఏంటి మరేరా, చెప్పు. ఏం లేదు సార్, కరెంటు షాక్ తగిలి శ్యాము కరెంటు షాక్ తగిలి నేహ, ఏంటండి, ఏంటి కరెంటు షాకు? ఏదో చెప్పటం లేదు, ఉండు ఈ బాబు, నువ్వు ఉండు. ఏంట్రా, ఏం కరెంటు షాకు? కరెంటు షాకు తగిలి శ్యాము చనిపోయాడండి. అవునా? ఏంటంటండి? ఏం లేదు, మమ్మల్ని అక్కడికి రమ్మంటున్నారులే, ఎందుకో ఏదో గొడవ జరిగిందంట, అందుకు నేను వెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లో అంతా శుభ్రం చేసుకుని ఉంచుకో అని చెప్పేసి గబగబా బయటికి వెళ్ళారు. అదేంటండి, నాకేం చెప్పకుండా వెళ్తారు? నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్ళారు. అక్కడికి వెళ్తే జీవోత్సవంలా పడిపోయి ఉన్నాడు కొడుకు. చెట్టంత కొడుకు, చేతికి ఎదిగి వచ్చిన కొడుకు. ఏంటి దేవుడా, ఎన్నో కష్టాలు ఎదుర్కొని నా బిడ్డల్ని ఇలా సాక్కున్నాను నేను, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి బోరున ఏడ్చాడు నాగేశ్వరరావు. ఇక ఇంటికి తీసుకొచ్చారు బాడీని. తీసుకొస్తే ఆ తల్లి విలువెల చూసి చుట్టుపక్కల వాళ్ళు అంతా అల్లాడిపోయారు. కడుపుకి నీళ్లు తాపించి కూడా నేను మిమ్మల్ని పెంచాను కదరా, ఎందుకురా ఇలా చేశాడు? ఎందుకు నాన్న, నేను నీకు చదువుకోమని చెప్పాను కదా నాన్న, నేను పనే నేర్చుకుంటానన్నావు, దీనికోసమర్రా నువ్వు పని నేర్చుకుంటానన్నది అని చెప్పేసి తల్లి తండ్రి కన్నీటి మయమైపోయారు. దాని తర్వాత ఇలా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు. చేసిన తర్వాత రామారావు గారు నేహాతో చెప్పారు, నేహా, నేను ఒక మాట చెప్తా, నువ్వు ఇలా దిగులు వేసుకుంటే కుదరదు, వెనక 2 బిడ్డలు ఉన్నారు, నేనున్నాను, అందుకని చెప్పేసి ఈ దిగులు పోవాలంటే మన పెద్దవాడికి ఎక్కడన్నా మంచి సంబంధం చూసి మ్యారేజ్ చేసేద్దాము, నేను చెప్పినట్టు ఇను నేహా. సరేనండి, మీరు ఎలా చెబితే అలానే చేద్దాము, చేసేదేముంది అని చెప్పేసి శ్యామలమ్మ నేహ ఒప్పుకుంది. నేహ సరేనని ఒప్పుకుంది. ఆ తర్వాత రాముకి మంచి సంబంధం చూసి మ్యారేజ్ చేశారు. అలా
వాళ్ళ కాపురం సజావుగా సాగిపోతుంది. ఇక చిన్నవాడు మూడోవాడు రవి ఉన్నాడు కదా, వాడు కాస్త డ్రింక్కి అలవాటు పడ్డాడు, చెడ్డ అలవాట్లు నేర్చుకున్నాడు. నాకు చదవద్దు, నేనైతే చదువుకోను, నేనేదో ఒక పని నేర్చుకుంటాను అని చెప్పేసి ఇంట్లో గొడవ పెట్టుకోవటం, తల్లిని కొట్టడం, తండ్రిని కొట్టడం అలా చేస్తున్నాడు. అలా చేస్తుండగా ఇక నాన్న నువ్వు ఇక్కడ వద్దులే నాన్న, నీ పెళ్ళం బిడ్డల్ని తీసుకొని నువ్వు వేరే గుండు, ఈడిని మేము వైనం చేసుకుంటాము అని చెప్పేసి తల్లి చెప్పింది రాముకి. తను పెళ్ళాం బిడ్డల్ని తీసుకొని తన దారి తను వెళ్ళిపోయాడు. ఇంకా కొంచెం డ్రింకింగ్ చేయటం ఎక్కువైపోయింది రవికి. ఎలానో తల్లిదండ్రులు కదా, అలానే లాక్కొస్తున్నారు. ఏమండి, వీడికి మ్యారేజ్ చేస్తే ఏమన్నా బాగుపడతాడేమో, వచ్చిన తల్లి కాస్త మంచి మాటలతో మార్చుకుంటుందేమో, మ్యారేజ్ చేద్దామండి. సరేనమ్మా అలానే అని చెప్పేసి ఒక పేదింటి పిల్లని సంబంధం చూసి మ్యారేజ్ చేశారు. అలా మ్యారేజ్ చేశారు. పెద్దవాడు తన దారి తను వెళ్ళి బ్రతుకుతున్నాడు. చిన్నవాడికి 12 బిడ్డలు, ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ పుట్టారు. ఆడపిల్ల పేరు రోజమ్మ అని పెట్టుకున్నారు. మగబిడ్డ పేరు కిషోర్ అని పెట్టి పేర్లు అలా పెరుగుతున్నారు పిల్లలు. కానీ ఇతనికి తాగుడు అలవాటు తగ్గలేదు. తాగటం, రావటం, ఇంట్లో గొడవ పెట్టుకోవటం అలా జరిగిపోతుంది. కోడలు పేదింటి పిల్ల కదా, అలానే లాక్కొస్తుంది. కానీ అత్తమామలకు నచ్చటం లేదు. అమ్మా నువ్వేం దిగులేసుకోకమ్మా, మారతాడు, నువ్వేమీ మనసులో అలా పెట్టుకోవద్దు అని చెప్పేసి మా అమ్మ అత్త నచ్చ చెబుతున్నారు. నాగేశ్వరరావు గారు నీహమ్మ నచ్చ చెబుతున్నారు. అలా ఏం లేదు, మీరేమి నా కళ్ళ నుంచి మీరు దిగులేసుకోవద్దు, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి కోడలు అలా చెబుతుంది. బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, పాప 10th క్లాస్ చదువుతుంది. ఈ లోపల ఏం జరిగింది, తనకు హెల్త్ పాడయ్యింది. ఎవరికి? రవికి హెల్త్ పాడయ్యి బాడీలో పార్ట్లన్నీ పాడైపోయి అకాల మరణం చెందాడు, అంటే చనిపోయాడు. తను చనిపోయిన తర్వాత ఏం చేయాలనో వీళ్ళకి పాలుపోలేదు. పెద్ద కొడుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎంత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత, నాన్న చూడు, మీ మరదలు 2 బిడ్డల్ని తీసుకొని ఉంది, మీ మరదలు 2 బిడ్డల్ని తీసుకొని ఉంది, ఏం చేద్దాం? ఏం చేసేదేముంది, వాళ్ళ అమ్మ గారింటికి పంపించండి, 2 బిడ్డల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు. ఇల్లుంది, ఆ ఇల్లును కనిపెట్టుకొని ఏదో రెంట్ డబ్బులు వస్తే మీరు ఉండండి, నేను నా ఫ్యామిలీని తీసుకుని ఎక్కడో ఉన్నాను, నాకేమీ ఇలా అంటగట్టొద్దు, నేనేం చేయలేను అని చెప్పేసి చేతులు ఎత్తేసాడు. పోనీ అలానే లేరా, ఏం చేద్దాము, ఎలా జరగాల్సింది అలా జరిగిద్ది అని చెప్పేసి కోడలు ఇంటదేమోనని చెప్పేసి అటు ఇటు చూసింది. కోడలు ఎక్కడో ఇంట్లో ఉంది. పోనీళ్ళమ్మ, అమ్మ ఏం లేదు అని చెప్పేసి మెదలకుండా ఊరుకుంది. తెల్లారి పొద్దున్నే పెద్ద కొడుకు, కోడలు, పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత వీళ్లకు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఈ దిగుళ్ళతోటి నాగేశ్వరరావు గారికి హార్ట్ ప్రాబ్లం మొదలైంది. హార్ట్లో హోల్స్ బ్లాక్ అయిపోయాయి. దేవుడా, ఎన్ని కష్టాలు పెట్టినా నీకు తృప్తి తీరలేదా? చిన్నప్పుడు ఇచ్చావు 3 బిడ్డల్ని, చిన్న వయసులో మ్యారేజ్ చేసుకుని వచ్చాను, 3 బిడ్డల్ని ఇచ్చావు. ఆ బిడ్డలకి నీ కడుపు నింపటానికి భోజనం లేక నీళ్లతో నేను పెంచాను నా బిడ్డల్ని. అలాంటి బిడ్డల్ని కూడా ఒలుచుకున్నావు. ఒక్కళ్ళు కాదు, 2 ఒలుచుకున్నావు కదయ్యా. ఇంకా ఉన్న దిక్కు నా భర్తకు కూడా ఇలా ఏదో కష్టాలు పెట్టాలా నువ్వు అని చెప్పేసి మనసులో అనుకుంది నీహ. అలా బాధపడి ఏం చేయాలో పాలుపోలా. హాస్పిటల్కి తీసుకెళ్లారు. అమ్మ 1,50,000 అయింది,
సిజరింగ్ చేయాలంటే, చేస్తేనే నీ భర్త నీకు దక్కుతాడు అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత కోడల్ని పిలిచి, అమ్మా ఏం చేద్దాంరా అని చెప్పేసి అడిగింది. ఏం చేసేది ఏముంది అత్తయ్య, ఏం చేద్దామంటారేంటి, మనకున్న ఇల్లు అమ్ముకుందాము. అలా వద్దులేమా, ఇల్లు అమ్ముకుంటే మళ్ళీ మనం కట్టుకోగలమో లేమో, ఎక్కడన్నా వడ్డీకి తెచ్చుకొని ఆపరేషన్ చేయించి ఆ తర్వాత మనము ఎలానో తీర్చుకుందాము. మామయ్యకు బండికి వెళ్తారు కదా, చిన్నగా మామయ్య బండికి వెళ్తారు, నేను చిన్నగా ఏదో ఒకటి వ్యాపారం పెట్టుకుంటాను, అలా చేసుకుందాము అని చెప్పేసి మాట్లాడుకున్నారు. సరేనత్తయ్య అలానే చేసుకుందామని చెప్పేసి ఎక్కడనో బయట డబ్బులు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేయించిన తర్వాత ఈ మందులు అవి వాడుతూ నాగేశ్వరరావు గారు హెల్త్కి కాస్త కేర్ తీసుకుంటూ బాగానే ఉన్నారు. ఇక బండికి వెళ్ళలేక ఎక్కడనో గ్యారేజ్లో వాచ్మెన్గా చేరారు. అలా ఆయన జీతం తగ్గిపోయింది. జీతం తగ్గిపోగా చేసేది ఏముంది, ఎలానో లాక్కొద్దాంలే అని చెప్పేసి, అత్తయ్య నేను మిషన్ నేర్చుకుంటాను, నేర్చుకోవాలనిపిస్తుంది, నేర్చుకుంటానంటే చెప్పమ్మా, నేను మిషన్ నేర్పించే సెంటర్లో తీసుకెళ్ళి వదులుతాను నీకు అని చెప్పేసి శ్యామలమ్మ అంది. అలానే కోడలికి ప్రతిరోజు తీసుకెళ్ళి వదిలిపెట్టి నేర్పించుకొని వస్తుంది. ఈ లోపల రామారావు గారికి మనసులో ఒక ఐడియా వచ్చింది. చూడు, మనము మన హెల్త్ అని అలా అని ఆలోచనలు పడి అమ్మాయి విషయమే మర్చిపోయాము. తను భర్త పోయిన దుఃఖాన్ని వలసిపోలేకపోతుంది. అందుకని చెప్పేసి పిల్లల్ని మనం చూసుకుందాము, ఆ అమ్మాయిని ఎక్కడన్నా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాము అన్నారు నాగేశ్వరరావు గారు. అలానా అండి, ఉండండి ఒక నిమిషం, అమ్మాయిని పిలిచి అడుగుదాము అని చెప్పేసి, అమ్మా కోడలి పిల్ల ఏం చేస్తున్నావు? వస్తున్నాను అత్తయ్య, టీ పెడుతున్నాను, టీ తీసుకొని వస్తాను, ఒక్క నిమిషం ఉండండి. అలానేనమ్మా అన్నది నేహ. టీ తీసుకొని వచ్చింది కోడలు. ఏంటత్తయ్య, ఏంటి ఏందో చెప్పుకుంటున్నారు ఇద్దరు? ఏం లేదమ్మా అంటే, ఏం లేదమ్మా అని ఆగిపోయారే, చెప్పండి. ఏం లేదమ్మా, నీకు వయసు ఉంది, మాకు వయసు మీద పడుతుంది, మేము ఎప్పుడు కాలం చేస్తామో మాకే తెలీదు. పిల్లలంటావా, పిల్లల్ని మేము చూసుకుంటాం తల్లి, నీకు ఎక్కడన్నా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నామమ్మా. అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎలా ఆలోచిస్తున్నారు అసలు మీరు? చెప్పండి. మీ బాబు పోతే నన్ను ఒక కన్న బిడ్డలా దగ్గర తీసుకొని చూసుకుంటున్నారు, అవును కదా? నా పిల్లలకి నేను అలానే చూసుకోవాలి కదా. నా బిడ్డలకి తండ్రిని తీసుకొచ్చి ఇవ్వగలరా మీరు? లేదు కదా. నాకు భర్తను తెచ్చిస్తారు, అప్పుడు నా బిడ్డలకి తండ్రి ఉండడు, ఇటు తల్లి ఉండదు, ఇద్దరు ప్రేమలకు దూరం అవుతారు. నాకు అలాంటివి ఏం వద్దు, మీరేం అలా ఆలోచించవద్దు. నేను ఉన్నంతకాలం మిమ్మల్ని నా తల్లిదండ్రులుగాను చూస్తాను, మీరు నన్ను కూతురుగాను చూసుకోండి, ఇది చాలు మనకు అని చెప్పేసి కోడలని ఏడ్చింది. చాచా, మేము అలా ఆలోచించలేదు తల్లి, సారీ అమ్మా, ఏడవకు, నువ్వు ఏడవకు అని చెప్పి ఓదార్చారు. ఓదార్చిన తర్వాత కొంతకాలం అలా పిల్లలు చక్కగా చదువుకుంటూ కాలం సాగిపోతుంది. ఈ లోపల నీహమ్మకు హార్ట్ ప్రాబ్లం వల్ల తనకు సిజరింగ్ చేయాల్సి వచ్చింది. ఉన్న అప్పులే తీరలేదు దేవుడా, మళ్ళీ నాకు ఒక జబ్బు తీసుకొచ్చి పెట్టావా, ఎలా చేయాలి నాయన నేను అని చెప్పేసి బోరున ఏడ్చింది నేహా తల్లి. కోడలు కూడా ఓదార్చింది. ఏడవకండి అత్తయ్య, ధైర్యం చేసుకోవాలే, కానీ ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్దా, అవ్వదు కదా అని చెప్పేసి. దాని తర్వాత ఏం చేయాలో ఏం పాలుపోల. పెద్ద బాబుకు ఫోన్ చేశారు. నేను చెప్పాను కదమ్మా, ఏదన్నా ఉంటే ఆ ఇల్లు అమ్ముకొని చూసుకోండి, ఆ ఇంటితో నాకేం సంబంధం లేదు, నేనేమి పావులా కూడా మీకు ఇవ్వలేను అని చెప్పేసి తెగేసి చెప్పాడు బాబు. ఏం చేద్దామండి? కోడలు, అత్తయ్య మీరు బాధపడకండి, ఏడవకండి, ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు తీసేద్దాం,
ఇల్లు తీసేస్తే మనకు వడ్డీలు పోతాయి, మీ ఆరోగ్యం బాగుపడిద్ది, మీ మనసులో ఉన్న దిగులు ఆలోచనలు తగ్గిపోతాయి అని సలహా చెప్పింది. ఇల్లు అమ్ముకుంటే మళ్ళీ మనం కొనలేమని ఎందుకు అనుకుంటారు? మన బిడ్డలు ఎదిగి వస్తున్నారు, మనం కష్టపడుతున్నాం, కొనగలమేమో. ఈ వడ్డీలు పెరిగిపోయి అప్పులు తీర్చలేక ఈ దిగుళ్ళతోటి మీకేమైనా అయితే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. అత్తయ్య ఆలోచించండి ఒకసారి. సరే నాగేశ్వరరావు గారు, అలానే చేద్దామమ్మా, ఈ పిచ్చిది అలానే మాట్లాడిద్దిలే, అలానే చేద్దామమ్మా అని చెప్పేసి ఇల్లు బేరానికి పెట్టేశారు. ఇల్లు అమ్మేశారు. ఇల్లు అమ్మిన తర్వాత ఆ వచ్చిన డబ్బులతో ఏం చేశారు? అప్పులు తీర్చారు. నేహమ్మకు ఆపరేషన్ చేయించారు. ఇక ఆ తర్వాత కొన్ని డబ్బులు మిగిలినవి ఎక్కడనో కాస్త చిన్న ఇల్లు కొనుక్కుందామని చెప్పేసి ఆ డబ్బులు పెట్టి చిన్న ఇల్లు కొనుక్కున్నారు. ఏమండి, ఒక్కళ్ళు తీసుకురావటం, నలుగురు తింటాం అనేది కుదరదు. చిన్న ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటానండి నేను. కొట్టు పెట్టుకుంటావే పిచ్చిదానా? అవునండి, ఒక కొట్టు పెట్టుకుంటాను అన్నది నేహ. అంటే కోడలి పిల్ల వచ్చి, అలా వద్దు అత్తయ్య, అలా పెట్టుకున్నాను అనుకుంటే మన వరండాలో పెట్టుకుందాము, అప్పుడు మనకు ఆ బడ్డీ కొట్టు కొనుక్కున్న డబ్బులతో సరుకులు వస్తాయి, అలా చేసుకుందాము అని చెప్పేసి కోడలు అన్నది. సరే సరే అలానే చేసుకుందాము, ఇద్దరు పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారు కదా, ఇంకా మనం ఇలా చేసుకుందాము అని చెప్పేసి మామయ్య గారు గ్యారేజ్కి వెళ్తున్నారు. నాగేశ్వరరావు గారు నేహమ్మ కొట్లో కూర్చుంటుంది, కోడలు మిషన్ కుట్టుకుంటుంది. ఇలా చక్కగా సాగిపోతుంది. ఇద్దరు పిల్లలు హ్యాపీగా చదువుకుంటున్నారు. అలా జరిగిపోతుంది. ఒకరోజు నేహ వేకుంజాన మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావటానికి వెళ్ళింది. నేహ కూరగాయలు తీసుకొని ఆటోలో ఎక్కించి, బండి నేను ఎక్కుతున్నాను, కాస్త ఉండు నాన్న అని చెప్పేసి ఏదో తీసుకురాని పోయింది. ఆ తీసుకొని ఎక్కేపటికి బండిలో ఎక్కామని చెప్పేసి ఆటోవాడు లాగిచ్చాడు. ఆటో కింద కాలుబడి నలిగిపోయింది. అది చూసి రక్తంతో కార్చుకుంటూ ఆటోవాడు ఇంటికి తీసుకొస్తే, అదేంటే నేహా, ఏం జరిగిందమ్మా నీకు అనుకుంటూ నాగేశ్వరరావు పరిగెట్టుకుంటూ వచ్చారు. అత్తయ్య, పోయేటప్పుడు బాగానే వెళ్ళారు కదా, ఏం జరిగింది అని మనవరాళ్ళు అందరూ ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం లేదు కంగారు పడకండి, ఏం లేదు మీరు కంగారు పడకండి, ఇలా జరిగిందమ్మా, తను ఆటోలో ఎక్కిందని చెప్పేసి నేను ఆటో స్టార్ట్ చేశాను, కాలుకి దెబ్బ తగిలింది, నేను అక్కడనే కట్టించుకొచ్చాను, 4 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోయిద్ది అని చెప్పేసి చెప్పారు. నేహా, హెల్త్ అని చెప్పి చెబుతావు, హెల్త్ చూసుకున్నామని చెప్పేసి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెబుతావు కదా, చూడు నాకు ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఈ దిగుళ్ళతో నాకు షుగర్ వచ్చి నేను మనిషిని ఇలా అయిపోయాను. నీవేనే ఇంటికి పెద్ద దిక్కు, నువ్వే మూలలో పెడితే ఇంకెవరు చూస్తారు, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. అలా ఏం లేదులేండి, ఎలానో జరిగిపోయింది, పొరపాటుగా చేసేదేముంది అని చెప్పేసి 4 రోజుల పాటు రెస్ట్ తీసుకొని ఆ కుట్లిప్ప తీయించుకుంది నేహమ్మ. అలా కుట్లిప్ప తీయించుకుంది నేహమ్మ. ఆ తర్వాత ఒకరోజు సాయంకాలం 7 టైంలో ఫోను రింగ్ అయ్యింది. ఏమండి, ఫోన్ వస్తుంది, కాస్త తీయండి, బేరం వచ్చింది, నేను బేరం ఇచ్చుకుంటున్నాను, అమ్మాయి ఇంట్లో పని చేసుకుంటుందేమో. సరేలేవే అని చెప్పేసి నాగేశ్వరరావు గారు ఫోన్ తీస్తే, హలో, నేనండి కాలేజ్ ప్రిన్సిపాల్ని, నేను మీ పాప రోజా గురించి మాట్లాడుతున్నాను. ఏంటండి? ఏం లేదు, మీ పాప మంచి క్లాస్కి ఫస్ట్ వస్తుంది, స్టూడెంట్, బాగా చదువుతుంది, మా కాలేజీకి తగ్గ అమ్మాయి అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక సిస్టమ్ కావాలి, మీరు తీసుకొచ్చి అమ్మాయికి సిస్టమ్ ఇస్తే ఇంకా బాగా చదివిద్ది, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తాయి, అది చెబుదామని చెప్పి ఫోన్ చేశాను. నేను ప్రతిరోజు చెబుతున్నాను, ఈరోజు తెస్తాను, రేపు తెస్తాను, అలా చెబుతుంది అమ్మాయి అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు మాట్లాడారు.
నాగేశ్వరరావు గారు సరేనండి నేను చెబుతాను ఇంట్లో అని చెప్పేసి ఫోన్ కట్ చేశారు. ఏమ్మా రోజా ఇలా రా. ఏం తాతయ్య? ఏమ్మా నీకు సిస్టమ్ అడుగుతున్నారంట కదా, నువ్వు నాకు ఎందుకు చెప్పటం లేదు అని అనగానే పాప ఏడ్చింది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? తాత నాన్నగారు లేరు, మాకు చదివించాలని మీరు అమ్మ నాయనమ్మ పడే తపన చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఏం అడగాలనో నాకే అర్థం కావటం లేదు. సిస్టమ్ అయితే కావాలి. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉంది. నేను భోజనం తీసుకెళ్ళకపోయినా కానీ నాకు లంచ్లో తనే ఒక బాక్స్ తెస్తుంది. తన సిస్టంలో నాకు చూపిస్తుంది. నాకు ఇప్పుడు ఏం అవసరం లేదులే తాత, ఎలానో ఇలా చదువుకుంటాను. అలా అంటే ఎలామ్మా? సిస్టమ్ తీద్దాంలేమ్మా, ఇన్స్టాల్మెంట్లోనన్నా తీసిస్తాము అని చెప్పేసి పాపకు ఓదార్చారు. ఓదార్చిన తర్వాత షుగర్ ఎక్కువైపోయింది నాగేశ్వరరావు గారికి. షుగర్ ఎక్కువైపోయి పని చేయలేకపోతున్నారు. గ్యారేజ్లో అయ్యా నీకు ఇప్పటికే 70 సంవత్సరాల దాకా ఉన్నాయి, ఇంకేం చేస్తావు? నువ్వు ఏ పని చేయలేకపోతున్నావు, రేపటి నుంచి రావద్దు అని చెప్పేసి చెప్పారు గ్యారేజ్ వాళ్ళు. ఉన్న ఈ ఒక్క అవకాశం కూడా తీసేశాడు దేవుడు అని చెప్పేసి ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఏంటయ్యా మౌనంగా కూర్చున్నావు? కాస్త రాగి తైదజావ తీసుకొచ్చి ఇవ్వనా, తాగుతావా? తైదజావద్దు ఏమొద్దు లేవే, అవి కూడా తాగే రోజులు పోయినాయి ఇక మావి. అదేంటయ్యా అలా అంటావు? అదేంటి అలా అంటావంటే రేపు రాళ్ళ నుంచి గ్యారేజ్కి రావద్దన్నారు. ఏం తిని బ్రతుకుతాం చెప్పు? రావద్దన్నారా? ఏ అయ్యా ఎందుకంటే నేను పని చేయలేకపోతున్నానని చెప్పి రావద్దు అన్నారు. ఏం చేద్దాం చెప్పు? మన తలరాత్రులు దేవుడు అలా రాశాడు, చేయగలిగింది ఏముంది? పోనీలేయ్యా, నేనున్నాను కదా, ఏదో ఒకటి బేరం చేసుకుంటున్నాం కదా, దాంట్లో లాక్కొద్దాము, ఏం కాదు, నువ్వు అలా దిగులేసుకోకు అని చెప్పేసి ధైర్యం చెప్పింది నీహ. అలానేలే అని మెదలకుండా ఊరుకున్నారు. ఇక ఏకుంజాన కూరగాయలకు వెళ్ళిద్ది నీహ. నాగేశ్వరరావు గారు కూర్చుంటారు షాపులో. కోడలమ్మ లేచి పిల్లలకి వండుకొని పెట్టుకొని వాళ్ళకి బాక్సులు కట్టి అలా పంపిస్తుంది. అలా జరిగిపోతుంది వాళ్ళకి సానుకూలంగా. ఒక రోజున నాగేశ్వరరావు గారికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు. షుగర్ చూస్తే 430 ఉందమ్మా, ఇంత షుగర్ ఉండకూడదు, మెడిసిన్ ఇస్తానని చెప్పేసి మెడిసిన్ ఇచ్చారు. అలానే అని చెప్పేసి మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చారు. తెల్లారిపటికి కాలు ఇంతటి కాయలా కట్టుకొచ్చింది. ఏంటి ఇలా ఉంది, నాకు తెలియదే, తెల్లారిపటికి ఏందో అలా వచ్చింది అని చెప్పేసి అన్నారు. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే నాగేశ్వరరావు గారికి ఆ షుగర్ వల్ల అలా వచ్చింది, నేను క్లీన్ చేస్తానని చెప్పేసి ఇంజెక్షన్ ఇచ్చి క్లీన్ చేశారు. చేసిన తర్వాత ఆ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అలా ఒక 4 రోజులు అలా ఇప్పదీస్తూ కడుతూ అలా జరిగిపోతుంది. దేవుడా ఎంతటి కష్టాలను ఇస్తున్నావయ్యా, నా నడుముల్లో ఓపిక చచ్చిపోయింది, నేనేం చేయలేకపోతున్నాను. నేను కూడా హార్ట్ పేషెంటే కదా. అటు చూస్తే తండ్రి లేని బిడ్డలు, ఇటు చూస్తే భర్త లేకుండగా ఒంటరిగా మమ్మల్నే కనిపెట్టుకొని బ్రతుకుతున్న కోడలు, అటు చూస్తే మంచాన పడ్డ భర్త. ఎంతటి జాతకాన్ని రాసావయ్యా నా నుదుట. చూడటానికి 7 అన్నల మీద గారాల పట్టి చెల్లి, ముద్దుల భార్య, అన్నిటికంటే మించిన అత్త, ఇన్ని బిరుదులు ఇచ్చావు. అన్నిటికన్నా మించిన మాతృప్రేమ, ఇన్ని బిరుదులు ఇచ్చి ఆ బిరుదుకి ఎక్కడనో వైట్ పేపర్ మీద నల్ల మచ్చ పెట్టినట్టు పెట్టావు కదయ్యా నా లైఫ్లో కష్టాలని అని చెప్పి తనలో తాను ఏడ్చుకొని, నేను ఏడుస్తున్నానని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఇంకా బాధపడతారని చెప్పేసి తన దుఃఖాన్ని తనే దాచుకుంది నేహ. ఆ తర్వాత ఏమండి
లేస్తే కాస్త నేను మీకు టీ పెట్టిస్తాను, టీ తాగండి, తాగిన తర్వాత నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను, మీరు పడుకోండి, నేను మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు స్నానం చేయించి హాస్పిటల్ తీసుకెళ్తాను, సరే అలానే అని చెప్పి టీ పెట్టుకొచ్చి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత, నేహా నాకు ఒళ్ళంతా చికాకుగా ఉంది, కాస్త స్నానం చేయించెళ్ళవా? స్నానం చేస్తారా అండి? రాత్రి కదా చేశారు. చేస్తే చేశాను లేవే, నాకు ఎందుకో చికాకుగా అనిపిస్తుంది, కాస్త స్నానం చేయించవే. సరే రండి, నేను స్నానం చేయిస్తానని అంది. అయ్యో రమ్మంటున్నానేంటి, మీరు నడవలేకపోతున్నారు కదా, నా భుజం మీద చేయండి, మెల్లగా తీసుకెళ్ళి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి మీకు బట్టలు వేసి పోతాను నేను అని చెప్పేసి బాత్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేయించి బట్టలు వేసి మళ్ళీ కూర్చోబెట్టి, ఏయ్యా నేను మార్కెట్కి వెళ్ళొస్తాను, ఈ లోపల ఏమన్నా కావాలంటే అమ్మాయిని కాకి కోడలు ఉంది ఇంట్లో ఇచ్చిద్ది, నువ్వు మెల్లకుండా ఏమో కూర్చోకు, అమ్మాయి క్యాకి అని చెప్పేసి చెప్పింది. అలానే లేవే, నువ్వు వెళ్ళిరాపో, జాగ్రత్త, బళ్ళు తెగ వస్తున్నాయి, జాగ్రత్త అని చెప్పారు. సరేనని చెప్పి వెళ్ళింది. వెళ్ళే లోపల కోడలి పిల్ల నిద్రలేసి పిల్లలకి బాక్సులు కట్టాలి కదా, ముందు కసు జిమ్మొద్దామని చెప్పేసి చీపురు తీసుకుని కసు జిమ్మటానికి వెళ్ళింది. కసు జిమ్మి లోనికి వచ్చేటప్పటికి ఎటు పనుక్కున్న మనిషి అటే ఉన్నారు. నాగేశ్వరరావు గారు, మామయ్య మామయ్య అని కేకేసింది. ఉలుకులేదు పలుకులేదు. అరే నా తాతయ్య ఏంటో అసలు పలకటం లేదురా, లేచి రండిరా అని చెప్పేసి కేకేసింది పిల్లల్ని. మనవడు మనవరాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటమ్మా ఏం జరిగింది? ఏమోరా, తాతయ్య అసలు ఏం పలకటం లేదు, చూడండిరా అని చెప్పేసి అంది. చేయి పట్టుకుని చూస్తే తాతయ్య లేరమ్మా, ఇక మనకు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు. అనేప్పటికీ ఇక అంత జరిగింది అని చెప్పేసి కోడలు బోరుమని ఏడ్చింది. ఏడ్చేటప్పటికి చేసేది ఏం లేదు, నాయనమ్మ వస్తుందేమో చూడండి నాన్న, లేదమ్మా రావటం లేదు. కూరగాయలు వేసుకొని ఆటోలో నాయనమ్మ ఇంటికి వచ్చింది. నేహమ్మ ఇంటికి రోడ్డు మీద చూసేపటికి ఇంటి ఎదురు జనాలు గుమిగూడి ఉండరు. నేను వెళ్ళేటప్పుడు ఏం లేదు, నా ఇంటి ముందు ప్రశాంతంగా ఉంది, ఏంటి ఏం జరిగింది, అందరూ గుమిగూడి ఉండారు అని చెప్పేసి ఆటో దిగింది. ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి లోనికి వస్తే ఇలా జరిగింది. దేవుడా, ఎందుకు నాయన నన్ను పుట్టించావు, ఈ కష్టాలు పట్టానుకా అని చెప్పేసి బోరున విలిపించి వేడ్చి కన్నీళ్లతో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో అలా వెక్కి వెక్కి వేడుస్తుంది. మనవరాల్ని చూసుకొని మనవాడిని చూసుకొని, నాన్న మీ బరువు మోయమని మీ నాన్న నన్ను వదిలిపెట్టిపోయారు, మీ బరువు మోస్తూనే ఉన్నాను, ఇంకా నీ బరువు నువ్వే మోసుకోవే, నీకు ధైర్యం చెప్పడానికి కూడా నేను లేకుండా పోయానని మీ తాత కూడా నన్ను వదిలిపెట్టిపోయాడ్రా అని చెప్పేసి అలమటించిపోయింది ఆ తల్లి. ఇక పెద్ద కొడుకు ఫోన్ చేశారు. అందరూ వచ్చారు, చుట్టాలు వచ్చారు, అందరూ వచ్చారు. అన్నదమ్ముళ్ళు కూడా వచ్చారు. అంటే అన్నదమ్ముళ్ళు అంటే నీహా అన్నదమ్ముళ్ళు. ఎవరికి హెల్ప్ చేస్తారు నాన్న? ఎవరు చేయరు. ఎవరి ఫ్యామిలీ, ఎవరి కన్న బిడ్డలు, ఎవరికి హడావుళ్ళు వాళ్ళకు ఉండిపోయినాయి. హెల్ప్ చేయాల్సిన ఇది ఎవరికి లేదంటే వాళ్ళ సమస్యలు అలాంటివి. ఈ రోజుల్లో స్కూల్ ఫీజులు అంటే, ఇల్లు గడవటం అంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఎవరికి హెల్ప్ చేయలేదని చెప్పి ఎవరి మీద మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి మనసులోకి అసలు తెచ్చుకోనూకూడదు కదా. ఇది నాకుగా నేను చెబుతున్న మాట నాన్న. ఈ స్టోరీలో ఇన్ని కష్టాలు ఉన్నాయి. దాని తర్వాత బాబు పెద్దవాడు వచ్చాడు. వచ్చిన తర్వాత చేయాల్సినవన్నీ చేసి 3 రోజులు దినమైపోయిన తర్వాత, నాన్న ఇలా జరిగింది కదరా, నేను హార్ట్ పేషెంట్, ఉన్నది కాస్త ఇల్లు, ఏం చేద్దాం నాన్న, నేను ఆ రోజే చెప్పాను, మీరేం చేయాలనుకున్నది అది చేసుకోండి, లేదంటే
వాళ్ళ దారిని వాళ్ళు చూసుకోమనండి. ఆ ఉన్న ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని మీరు నా దగ్గరికి రండి, నేను చూస్తాను అన్నాడు. ఎంతటి మంచి కొడుకునిచ్చావయ్యా, ఉన్న ఇద్దరిని ఒలుచుకున్నావు, తోడున్న భర్తని ఒలుచుకున్నావు. కాస్త ఓదార్చే కొడుకే ఇలాంటి మాటలని ఎన్నుపోటు పొడుస్తుంటే ఎవరిని చూసి నేను బ్రతకాలయ్యా అని చెప్పేసి ఆ తల్లి కన్నీళ్ళ మయమయ్యి అంతగా ఏడ్చింది. నాన్న, ఇది ఏ కవి రాసిన రాత కాదు నాన్న, రాసిన స్టోరీ కాదు, ఎవరు చెప్పిన స్టోరీ కాదు నాన్న, ఇది రియల్గా జరుగుతున్న స్టోరీ. ఈరోజు కూడా తనకు 80 సంవత్సరాలు వచ్చినా కానీ ఆ కుటుంబ బాధ్యతలు భుజాల మీద వేసి లాగుతున్న ఒక కన్నీటి కథ ఇది, ఒక తల్లి ప్రేమ కథ ఇది, రియల్ స్టోరీ నాన్న. చూడండి, నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే ఏం అనుకోవద్దు. ఇదైతే రియల్ స్టోరీ నాన్న. ఏదో నా బిడ్డ బట్టలు పంపించింది, ఇవన్నీ సర్దుకుంటూ ఊరుకుండలేక మీకు ఈ స్టోరీ చెప్పాను. ఈ స్టోరీలో నీతి ఏంటంటే, చూడండి, మనం పెద్దవాళ్ళమైపోయాము, మాకు మన బిడ్డలే చూడాలి అలా అని చెప్పి కూర్చుంటే మనకు పనులు కావు. మన ఎంత కష్టం వచ్చినా కానీ మనం ఎదుర్కొని మన బిడ్డలకు మనం ధైర్యంగా ఎదురుపోతేనే మన బిడ్డలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ లైఫ్లో లాక్ రాగలరు. మనం ధైర్యం చెప్పాలి. ఆ తల్లి ఇప్పుడు కూడా 80 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్నా కానీ అన్ని కష్టాలు దిగమింగుకొని వాళ్ళకై అంత శ్రమిస్తుంది. ఒక చిన్న బడ్డీ కొట్టి పెట్టుకొని బేరం చేస్తుంది. ఎందుకో తెలుసా? ఆ మనవరాలి ఎదగాలి, తను జాబ్ చెయ్యాలి, ఆ జాబ్ చేసే మనవరాలిని నేను చూడాలి, నా కోడలి అచ్చముచ్చట్లు నేను చూడాలి అని చెప్పి తన హెల్త్ను తను కాపాడుకుంటూ హార్ట్ పేషెంట్ అయినా కానీ అన్ని కష్టాలు పడుతుంది. ఆ కన్న తల్లి కష్టాలను తీర్చమని దేవుణ్ణి మనము ప్రతి నమాజులో ప్రార్థించుకుందాము. థ్యాంక్ ఫర్ వాచింగ్ నాన్న. ఈ స్టోరీ పూర్తిగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. స్టోరీని పూర్తిగా వినండి.